ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా చేతికా స్టోరీలోని 111వ భాగం. రుద్ర సైడ్ స్మైల్తో, ఇప్పుడైతే అస్సలు లేదు. నువ్వేదో చెయ్యాలని ఫిక్స్ అయ్యావని నాకు అర్థమయ్యింది. కానీ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు. బట్ నిన్ను చాలా మిస్ అవుతాను స్వీటీ అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళగానే శక్తి తను చేయాలనుకున్నది రుద్రకి అర్థమయ్యిందని తల కొట్టుకుంటూ, నువ్వు ఎంత ప్రయాసపడినా రుద్రగారి నుంచి తప్పించుకోలేవు శక్తి. ఇక నుంచి అనవసరమైన ప్రయత్నాలు చేయకు అనుకుంటూ కుక్కపిల్లల రుద్ర వెనకే వెళ్ళి రెడీ అవుతున్న రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి, మీరు నాకు ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఈ రోజు నుంచి నేను ఏం చేసినా మీరు నాకు ఎదురు చెప్పకూడదని, ఓకేనా అని ముద్దుగా మొహం పెట్టి పెదవులు ముందుకు తీసుకువచ్చి అడిగింది. శక్తి మొహం చూసి నవ్వుకుంటూ ముందుకు వచ్చిన పెదవుల మీద చిరుముద్దు ఇచ్చి, ఓకే కానీ మరీ ఎక్కువ పనిష్ చేయకు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మనం ఏదో చేసినంత మాత్రాన వాళ్ళు రిలైజ్ అవుతారా ఏంటి? అందుకే చెప్తుంది, నువ్వు ఎన్నైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ తాతయ్య మాత్రం నీ వల్ల బాధపడకూడదు అని సీరియస్ వాయిస్లో చెప్పాడు. ఈ మాత్రం పర్మిషన్ ఇచ్చారు, ఇక చాలు, అల్లుకుపోతాను అని రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కకి వెళ్ళగానే రుద్ర శక్తి చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కొని, ఎలానో ఆఫీస్కి రావట్లేదు కదా, మరి నా ముద్దు నాకు ఇచ్చేయి అని చిన్నపిల్లాడిలా అడిగాడు. శక్తి చిరునవ్వుతో రుద్ర తలని కిందకి వంచి నుదుటి మీద ముద్దు పెట్టి, ప్రతిరోజు నేను నుదుటి మీద మీకు ఇక్కడే ముద్దు పెడతాను. బికాజ్ మీరు నాకు మొదటి బిడ్డ కాబట్టి ఈ రోజు నుంచి మీరు నాలోనే అన్ని రిలేషన్స్ చూసుకోండి, మీ చెల్లి తమ్ముడు అనే రిలేషన్స్ తప్ప అని నవ్వుతూ చెప్పి పెదవుల మీద ముద్దు పెట్టి, ఇది మీ భార్యగా మీకు ఇచ్చింది అని అంది. శక్తి లోతైన మాటలు రుద్ర మనసుని గట్టిగా తాకటంతో రుద్ర గట్టిగా శక్తిని హక్ చేసుకొని 5 నిమిషాల తర్వాత తన స్పర్శని ఫీల్ అయ్యి వదిలి, ఓకే కిందకి వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి శక్తిని రెడీ అయి కిందకి వెళ్ళగానే అద్దంలో తనని తాను చూసుకోగా మొహంలో సంతృప్తికరమైన నవ్వు. చాలా రోజుల తర్వాత తను మిస్ అయ్యిందేదో తన చెంతకి చేరిందన్న సంతోషంతో మనసంతా ఫీలింగ్ ఫ్రెష్గా అనిపిస్తూ నవ్వుకుంటూ రెడీ అయి కిందకి వెళ్ళాడు. కింద మీనాక్షి గారు హడావిడి చేస్తున్న శక్తిని, మంజుల గారిని చూసి మూతి తిప్పుకుంటూ ఉండటం, మహిమ గారు బాధగా వస్తున్న రుద్ర వైపు చూస్తూ ఉండటం, ఇక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బిజీలలో ఉన్న విక్రమ్ గారు అసలు ఎటువైపు చూడకుండా ఫోన్లో తలదూర్చారు. కానీ అందరినీ ఒక గంట గమనిస్తూనే ఉన్నారు. రుద్ర రాగానే, రుద్రగారు టిఫిన్ చేయండి అని అందరి వైపు చూసి, అందరికీ ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి, రండి టిఫిన్ చేయటానికి, మీరు కూడా తాతయ్య గారు, బాబాయ్ గారు అని వాళ్ళని మాత్రం నవ్వుతూ చెప్పింది. ఎప్పుడు అందరికీ మర్యాద ఇచ్చే శక్తి ఇప్పుడు సీరియస్ వాయిస్లో అమర్యాదగా పిలవగానే అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటే, అందరి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ గమనిస్తూ ఉన్న రుద్ర సైడ్ స్మైల్తో వెళ్ళి చైర్లో కూర్చొని శక్తిని తన పక్కన కూర్చోబెట్టుకొని, నీకు ఇవన్నీ చేసే అవసరం లేదు, స్ట్రెయిన్ అవ్వకు అని అన్నాడు. శక్తి బుంగమూతి పెట్టుకొని, అదేమీ కుదరదు, ఈ రోజు నుంచి మీకు నాకు మాత్రమే నేను టిఫిన్, లంచ్, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, మీరు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి అందరూ కదలకుండా బొమ్మల్లా తన వైపే చూస్తూ ఉంటే మళ్ళీ అందరి వైపు చూసి, ఏంటి అందరూ నా వైపు ఏదో వింతని చూసినట్టు చూస్తున్నారు, బొట్టు పెట్టి పిలిస్తే కానీ రారా, రండి అని అరిచింది. శక్తి బిహేవియర్ ఆనంద్ గారితో సహా అందరికీ షాక్గానే ఉంటే రుద్రకి మాత్రం తను చేసే పనులు చూసి మనసులోనే నవ్వుకుంటూ శక్తి వడ్డించే టిఫిన్ తను తింటూ పక్కనే కూర్చున్న శక్తికి పెడుతూ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఈవినింగ్ త్వరగా వస్తాను, నువ్వు లేని ఆఫీస్లో నేను ఎక్కువసేపు ఉండలేను అని ప్రేమగా అందరికంటే ముందే టిఫిన్ తినటం అయిపోయాక
అందరి ముందే తన బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి తన తాతయ్యకి వెళ్ళొస్తాను అని చెప్పి మంజుల గారికి కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోతే శక్తి నవ్వుకుంటూ రుద్ర వెనకే కారు వరకు వెళ్ళి రుద్రని సాగనంపి ఎంటీ ఫీలింగ్తో ఇంట్లోకి వచ్చింది. అప్పటికి అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. రుద్రని క్షణం కూడా వదలలేని శక్తి ఈరోజు ఒంటరిగా ఆఫీస్కి పంపించింది ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉంటే శక్తి ఆనంద్ గారి దగ్గరికి వచ్చి, తాతయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ త్వరగా తినండి అని అంది. ఆనంద్ గారు అయోమయంగానే తినేసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్న మీనాక్షి గారి మనసులో మాత్రం ఇది ఎన్ని రోజులకి ఒంటరిగా చిక్కింది, దీన్ని ఏడిపించకుండా వదిలిపెట్టను అని కోపంగా అనుకున్నారు. శక్తి ఆనంద్ గారి రూమ్లోకి వెళ్తే వెనకే మంజుల గారు కూడా వెళ్ళారు. ఒక అరగంట పాటు ఇద్దరితోనూ మాట్లాడి బయటికి వచ్చేసరికి అందరూ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోనే ఉన్నారు. ఒక్క మహి మాత్రమే రుద్ర తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శక్తి బయటికి రావటమే సోఫాలో కూర్చొని ఉన్న సమన్వి వైపు చూస్తూ, సమన్వి నువ్వు కాలేజ్కి వెళ్ళిపో అని సీరియస్గా అంది. ఎప్పుడూ లేనిది శక్తి మొహంలో ఎప్పుడూ కనిపించని సీరియస్నెస్ కనిపిస్తూ ఉంటే సమన్వి అయోమయంగా, ఏమైంది వదిన, అంత సీరియస్గా ఉన్నావు అని అడిగింది. ఇదంతా నీకు సంబంధించింది కాదు సమన్వి అని అనగానే సమన్వి మరి వేణు బావా అని నసుగుతూ ఉంటే, నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంటే నువ్వు కాలేజీకి వెళ్ళు, నీకు దక్కాల్సింది నీకు మాత్రమే దక్కుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పి కళ్ళతోనే భరోసా ఇచ్చింది. సమన్వి సంతోషంగా శక్తిని హత్తుకొని, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా జరిగిపోతుంది, అందుకే వెళ్తున్నాను, ఓకే బాయ్ వదిన, ఇప్పుడు నా లైఫ్ నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి హుషారుగా కాలేజ్కి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాక శక్తి తను చేయవలసిన పని గుర్తు చేసుకొని గార్డెన్లోకి వెళ్ళి ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరినీ పిలిపించింది. అందరూ అయోమయంగానే శక్తి దగ్గరికి రాగానే శక్తి వాళ్ళకి 1 month బోనస్ ఇస్తూ, 1 నెల రోజులు మీరు ఎవరు ఈ ఇంటి ఛాయల వైపు కూడా రావద్దు, ఆఫ్టర్ 1 month మీ డ్యూటీ మీదే, అందుకే ఆ నెల జీతం కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అని చెప్పి అందరినీ పంపించేసి సైడ్ స్మైల్తో చేతులు దులుపుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అప్పటికే అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇంతలో కావాలని శక్తిని ఇబ్బంది పెట్టాలనుకున్న మీనాక్షి గారు శక్తి శక్తి అని గట్టిగా అరుస్తూ ఉంటే శక్తి వయ్యారంగా నడుచుకుంటూ మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి పిన్ని గారు అని వినయం నటిస్తూ అడిగింది. నాకు అర్జెంటుగా ఒక జ్యూస్ కావాలి అని మీనాక్షి గారు యాటిట్యూడ్గా ఆర్డర్ వేయగానే, తప్పకుండా పిన్ని గారు, మీరు అడిగితే నేను ఇవ్వనంటానా అని కన్నింగ్ స్మైల్తో కిచెన్లోకి వెళ్ళి పావు గంటలో జ్యూస్ ప్రిపేర్ చేసుకొని వచ్చి మీనాక్షి గారి చేతిలో పెట్టగానే మీనాక్షి గారు ఆ జ్యూస్ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటే, అయ్యో పిన్ని గారు, ఈ మధ్య మీరు సరిగా తినట్లేదంటే కదా, బ్లడ్ లాస్ అయ్యి ఉంటుంది, అందుకే మీకోసం ప్రత్యేకంగా బీట్రూట్ జ్యూస్ చేసి మరీ తీసుకువచ్చాను, తాగండి, మీకు బాగా బలం వస్తుంది అని అంది. ఓ అవునా, అయితే మీ బాబాయ్ గారికి టిఫిన్ చేసిన తర్వాత కాఫీ తాగే అలవాటుంది, కాఫీ కూడా తీసుకొని రాపో అని సేమ్ యాటిట్యూడ్గా అన్నారు మీనాక్షి గారు. ఓ అవునా, అయితే ముందు మీరు జ్యూస్ తాగే గ్లాస్ ఇవ్వండి, వెళ్ళి కాఫీ పెట్టుకొని మళ్ళీ వస్తాను అని అనగానే శక్తి తన ముందు తల వచ్చింది అనుకుని గర్వంగా ఒక సిప్ జ్యూస్ తాగటం ఆలస్యం, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ భూమి మీద కనిపిస్తున్న ఫీలింగ్ వచ్చి ఊసేయటానికి నోరు ఓపెన్ చేస్తూ ఉండగానే శక్తి తన చీర చెంగిన బొడ్లో దోపి ఒక కాలు బెడ్ మీద మడిచిపెట్టి మోకాలు మీద మోచేతిని ఆనించి ఎర్రబడ్డ కళ్ళతో మీనాక్షి గారి వైపు చూస్తూ, నోట్లో నుంచి జ్యూస్ ఒక్క చుక్క బయటికి వచ్చిందా,
నీ నోట్లోకి నిప్పులు పోతాయి. ఈ శక్తి అంటే ఏంటో ఇంతవరకు నీకు చూపించలేదు కదా, ఈ రోజు నుంచి అదే చేస్తాను. తాగు, జ్యూస్ తాగు అని గట్టిగా అరిచింది. ఆఫీస్కి వెళ్ళిన రుద్రకి శక్తి తనతో పాటు లేకపోయేసరికి ఏదో లోన్లీనెస్. డైలీ తన వైపు చూస్తూనే వర్క్ చేసుకునేవాడు. ఈరోజు తన చైర్ ఖాళీగా కనిపిస్తూ ఉంటే వర్క్ చేయాలి అనిపించక, అసలు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.